ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టినప్పుడైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే లాస్ట్ వ్లాగ్ అయితే నేను పోస్ట్ చేశాను కదా, అండ్ బేగం బజార్ అండ్ మదీనా మార్కెట్ షాపింగ్ అని అయితే ఒకటి పోస్ట్ చేశాను. సో ఆ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇదనమాట. ఏంటంటే అక్కడ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అలా అయితే చేస్తానని చెప్పాను ఆ వీడియోలో. సో నేను తీసుకున్న శారీస్ కానీ అవి ఎలా స్టిచ్ చేయించుకున్నాను, ఏంటి బ్లౌజ్ మోడల్స్ ఎలా పెట్టించుకున్నాను అని అండ్ చాలా కామెంట్స్ అయితే నాకు వచ్చినాయి అనమాట, టైలర్ డీటెయిల్స్ ఇవ్వమని. సో ఆ టైలర్ డీటెయిల్స్ కూడా నేనైతే ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక టైలర్ దగ్గర అయితే ఎక్స్పెన్సివ్గా ఉంది, ఒక టైలర్ దగ్గర అయితే మినిమల్ ప్రైస్లో ఉందన్నమాట. సో నేనైతే ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తాను. అండ్ లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మా చెల్లికి తీసుకున్న శారీ అనమాట. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది ఏంటి, టిష్యూ శారీస్ కదా. సో అందుకని నేనైతే మా చెల్లికి టిష్యూ శారీ అయితే తీసుకున్నాను. నాకైతే టిష్యూ అండ్ క్రష్ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకున్నాను నాకు శారీ అయితే. అండ్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. అండ్ అయితే ఇది డీటెయిల్గా కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ శారీ అయితే ఇది. ఇదైతే ఓవరాల్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికైతే. సో రన్నింగ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే బార్డర్ అయితే ఇట్లా చిన్న చిన్నగా మిర్రర్స్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఇది రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. శారీ అయితే కట్ వర్క్ అయితే ఇట్లా బోర్డర్ మొత్తం కట్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ చాలా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా కూడా ఉందనమాట. సో ఇదైతే తీసుకున్నాను. నాకైతే అప్రాక్సిమేట్ ఇది వచ్చేసి 2000 వరకు అయితే ప్రైస్ పడింది. అండ్ దీనిలో వచ్చేసి ప్రజెంట్ చాలా అంటే చాలా శారీస్ వచ్చినాయి అనమాట ఈ టిష్యూ ఫ్యాబ్రిక్లో. బట్ ఇది కొంచెం వర్త్ అని అయితే నాకు అనిపించింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే ఓవరాల్ శారీ అయితే కంప్లీట్గా ఇలానే వస్తుంది అనమాట, పళ్ళు కానీ అట్లా అయితే ఏమి ఉండదు. సో రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది. సో ఈ బ్లౌజ్ని మేము ఎలా స్టిచ్ చేసాము ఏంటి కూడా నేను ఈ బ్లౌజ్ కూడా చూపిస్తాను. అండ్ దీనికైతే బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేశారనమాట. అండ్ ఇలా అయితే స్టిచ్ చేశారు. సో ఇట్లానే కట్ వర్క్ వచ్చిందనమాట శారీకి, హ్యాండ్స్కి కూడా. సో ఈ కట్ వర్క్ అలానే ఉంచేసి ఇట్లా అయితే బ్యాక్ ఓపెన్ పెట్టారు. సో బ్యాక్ అయితే మనకి ఇక్కడ బ్యాక్ ఓపెన్ పెట్టారు. అండ్ ఇవైతే హ్యాంగింగ్స్ అనమాట. సో హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా కట్ వర్క్తో హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ అయితే ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ పెట్టారనమాట. ఈ హాఫ్ స్లీవ్స్ అయితే పెట్టించుకుంది మా చెల్లి. స్టిచ్చింగ్ చేయొచ్చు వచ్చేసి క్లాత్ మార్కెట్లో 143 అనమాట షాప్ నెంబర్. సో హేమ టైలర్స్ అని. ఈ బ్లౌజ్కి అయితే అప్రాక్సిమేట్ నాకు 700 to 750 అయితే ఛార్జ్ చేశారు ఆంటీ అయితే, వితౌట్ లైనింగ్ అనమాట. సో లైనింగ్ మనదే అనమాట, లైనింగ్తో అయితే కలిపి కాదు. కామెంట్స్ వచ్చినాయి సో విత్ లైనింగ్ వితౌట్ లైనింగ్ అని చెప్పేసి. సో జస్ట్ నార్మల్ బ్లౌజ్ అయితే 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి 700 రూపీస్ అయితే అయిందనమాట. సో వితౌట్ లైనింగ్ అయితే 700 రూపీస్ ఆంటీ అయితే ఛార్జ్ చేశారు ఈ బ్లౌజ్కి. నెక్స్ట్ శారీ వచ్చేసి నా శారీ అనమాట. బర్త్డేకి అయితే వేర్ చేద్దామని అయితే నేను తీసుకున్నాను. బట్ నాకైతే ఎక్కువ శారీస్ లేవు, నేను ఎక్కువ లైక్ కూడా చేయను శారీస్ని. సో నేను ఎంత కాస్ట్ పెట్టి పర్చేస్ చేసినా కానీ నేనైతే వేసుకోను కదా. సో నేను ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ అండ్ కుర్తీస్కి అయితే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ అయితే ఫస్ట్ టైం నేను చాలా డేస్ తర్వాత ఒక శారీ తీసుకున్నాను. సో ఇదనమాట ఆ శారీ అయితే పర్పుల్ కలర్. సో నాకైతే ఈ కలర్ చాలా ఇష్టం, అందుకే ఈ కలర్ తీసుకున్నాను. అండ్ ఓవరాల్ అయితే శారీ మొత్తము ఇట్లా ఓవరాల్ అయితే ఇలానే వస్తుందన్నమాట. సో బ్లౌజ్ అయితే ఇది. అండ్ ఇట్లా అయితే కింద లేస్ అయితే ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుండేది ఇదైతే. సో ఓవరాల్ శారీ మొత్తం అయితే ఇట్లా లేస్ అయితే వస్తుంది మనకైతే. సో బ్లౌజ్ అయితే ఇది. సో నాకు మా టైలర్ ఆంటీ అయితే నేను నా టాప్స్ స్టిచ్చింగ్ చేసుకుంటా ఆంటీ దగ్గర. ఆంటీ వాళ్ళైతే రెడ్డి నగర్లో ఉంటారు. సో నాకు ఆంటీ ఏం చెప్పారంటే ఈ క్లాత్ స్టిచ్చింగ్ చేయించుకోకండి, సపరేట్గా ఈ క్లాత్ ఈ కలర్ సిల్వర్ కలర్ అయితే తీసుకోండి. సో అన్ని శారీస్ మీద కూడా మల్టీపర్పస్గా వేసుకోవచ్చు, సో మ్యాచ్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో నేనైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోలేదు. సో అది డిజిటల్ ప్రింట్తో వచ్చిన బ్లౌజ్ అనమాట. సో ఈ శారీలోకి అయితే నేను వేరే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఆ బ్లౌజ్ కూడా నేనైతే చూపిస్తాను. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 1250 అలా అయితే నాకు ప్రైస్ పడింది అనమాట.
అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇదైతే మల్టీపర్పస్ వేసుకోవచ్చు అండ్ చాలా బాగా యూస్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇదే సపరేట్గా క్లాత్ తీసుకున్నాను. మీటర్ 300 రూపీస్ అయితే ప్రైస్ పడింది. నేనైతే ఆ శారీ మీదకి అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. బ్యాక్ అయితే ఓపెన్ అనమాట అండ్ ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ అయితే నేను పెట్టించుకున్నాను. అండ్ ఇది కూడా హాఫ్ స్లీవ్స్ స్టిచ్ చేశారనమాట ఆంటీ అయితే. సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినందుకు నాకైతే 300 రూపీస్ ఆర్ 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. అండ్ ఈ టైలర్ వచ్చేసి వేరే టైలర్ ఆంటీ అనమాట. ఈ ఆంటీ దగ్గర నేను ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేయించుకుంటాను. నా టాప్స్ అన్నీ ఆంటీ స్టిచ్ చేస్తారు. వెరీ బడ్జెట్లో అయితే నాకు ఆంటీ స్టిచ్చింగ్ చాలా బాగుండిద్ది కూడా, బాగా స్టిచ్ చేస్తారు అండ్ వెరీ రీజనబుల్లో అయితే స్టిచ్ చేస్తారు. అండ్ ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి నాకు 300 ప్రైస్ అయితే పడింది. సో బ్యాక్ అయితే ఇట్లా హ్యాంగింగ్స్ థ్రెడ్స్ అయితే పెట్టారు. ఇట్లా వచ్చేసి ఇంకొక శారీ. సో ఆ శారీ అయితే నేను తీసుకున్నా కానీ స్టిచ్చింగ్ అయితే నేను చేయించుకోలేదన్నమాట. సో ఇప్పుడైతే నేను ఆ శారీ చూపిస్తాను. అండ్ అదైతే నేను ఒక నార్మల్ మదీనా మార్కెట్లో ఒక ఫ్యాబ్రిక్ స్టోర్లో అయితే తీసుకున్నాను. జస్ట్ నాకైతే ఒక 600 to 700 లోపు అయితే శారీ అండ్ బ్లౌజ్ అయితే వచ్చింది. 6 మీటర్స్ శారీ అండ్ 2 మీటర్స్ అయితే బ్లౌజ్ ఇచ్చారు. నాకైతే 650 to 700 రేంజ్లో అయితే పడింది. సో ఇప్పుడైతే నేను ఆ శారీ చూపిస్తాను. ఇదైతే ఆ శారీ అనమాట. ఇదైతే కంప్లీట్గా లైట్ గోల్డ్ అండ్ బ్లాక్ షేడ్లో వచ్చిందనమాట ఇదైతే. సో ఇదైతే ఓవరాల్ శారీ మొత్తం టిష్యూ శారీ. సో ప్రజెంట్ టిష్యూ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అక్కడ చూడగానే ఫ్యాబ్రిక్ నచ్చింది, తీసుకున్నాను. అండ్ దీని మీదకి మ్యాచ్ అయ్యేలాగైతే బ్లౌజ్ కూడా తీసుకున్నాను. స్టిచ్చింగ్ అయితే చేయించుకోలేదనమాట. ఇది ఓవరాల్గా నాకైతే ఇది 2 మీటర్స్ క్లాత్, ఇది 6 మీటర్స్ శారీ అనమాట. అండ్ చాలా పెద్ద శారీ అయితే వచ్చింది అండ్ ఈ క్లాత్. సో ఈ మొత్తం కలిపి నాకు 650 to 700 అరౌండ్ అయితే నాకు ప్రైస్ పడింది. అండ్ దీనికి ఏంటంటే లేస్ పర్చేస్ చేద్దాం అనుకున్నా, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లేస్. సో నస్ట్రోపేట్లో చాలా స్టోర్కి అయితే వెళ్ళాను, ఫ్యాబ్రిక్స్ ఉన్న స్టోర్కి. అక్కడెక్కడైతే మ్యాచ్ అవ్వలేదు. సో హైదరాబాద్ వెళ్ళినప్పుడే మదీనా మార్కెట్లోనే ట్రై చేద్దామని చెప్పేసి ఇదైతే నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు. సో ఇదైతే బ్లౌజ్కి, సో బ్లౌజ్కి ఇదైతే శారీ అనమాట ఇది ఓవరాల్. సో ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకు. ఇప్పటివరకు అయితే నేను నా శారీస్ చూపించాను, నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది నా బర్త్డేకి అట్లా షాపింగ్ చేసినవి. సో ఇప్పుడైతే నేను కొన్ని క్లాత్స్ తీసుకొని టాప్ లాగా అండ్ ఆ క్లాత్ని బ్లౌజ్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. సో నేనైతే ఇప్పుడు అవి చూపిస్తాను. సో ఇదైతే ఒకటి. సో ఆల్రెడీ నేనైతే ఫ్యాబ్రిక్ మీకు చూపించాను లాస్ట్ వ్లాగ్లో. ఇదైతే నేను 6 మీటర్స్ తీసుకున్నాను. నాకు 6 మీటర్స్ అయితే 300 రూపీస్కి వచ్చింది. ఈచ్ మీటర్ 50 రూపీస్ అయితే ప్రైస్ పడింది అనమాట మదీనా మార్కెట్లో. సో నేనైతే దీంతో అయితే నేను ఒక 2.5 మీటర్స్తో అయితే టాప్ కుట్టించుకున్నాను. ఒక 1 మీటర్తో అయితే ఆంటీ బ్లౌజ్ స్టిచ్ చేశారు. అండ్ ఇంకా కొంత క్లాత్ అయితే మిగిలిన తర్వాత ఏదన్నా మోడల్ అలా మంచిగా ఉన్నప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చులే అని చెప్పేసి నాకైతే ఆంటీ ఆ క్లాత్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడైతే నేను ఈ టాప్ చూపిస్తున్నాను. నా బర్త్డేకి అయితే ఇది నేను వేర్ చేశాను అనమాట. సో ఇదైతే ఓవరాల్ టాప్ అయితే ఇట్లా. సో బ్యాక్ అయితే హై నెక్ పెట్టారు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నెక్ ఏంటంటే హై నెక్ అనమాట బ్యాక్. సో అందుకని బ్యాక్ అయితే హై నెక్ పెట్టేసి ఫ్రంట్ అయితే పైపింగ్ చేశారు. సో ఫ్రంట్ ఇక్కడైతే యూ నెక్ పెట్టేసి పైపింగ్ చేశారు. సో హ్యాండ్ అయితే నేను ఇట్లా పెట్టమన్నాను ఆంటీని. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది, అంటే గుచ్చుకున్నట్లు కానీ అట్లా అనీజీగా కూడా అయితే లేదు ఈ టాప్. సో నేనైతే ఇది స్ట్రైట్ కట్ టాప్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. అండ్ నాకు ఈ టాప్ స్టిచ్ చేసినందుకు ఆంటీ అయితే 250 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. అండ్ ఇది స్టిచ్చింగ్ చేసింది అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేయించుకుంటాను. ఆ ఆంటీ అయితే నాకు స్టిచ్చింగ్ చేశారు. ఆ ఆంటీ నేమ్ వచ్చే సుజాత ఆంటీ. సో నాకైతే ఆ ఆంటీ స్టిచ్చింగ్ చేశారు. అండ్ ఆ ఆంటీ చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేస్తారు. అండ్ ఆంటీకి డిఫరెంట్ మోడల్స్ ఐడియాస్ కూడా చాలా బాగా వస్తాయి. సో నాకైతే ఆ ఆంటీ దగ్గర స్టిచ్చింగ్ చాలా నచ్చిద్ది అనమాట. అండ్ వెళ్ళిన కస్టమర్ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ మంచిగా క్లాత్ మంచిదా కాదా అండ్ ఆ క్లాత్కి మనం అంత కాస్ట్ పెట్టడం వర్తా కాదా కూడా ఎవ్రీథింగ్ ఆంటీ చెప్తారు. అయితే నేను ఒక టాప్ చూపించాను. సో ఆ టాప్ మిగిలిపోయిన క్లాత్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను. క్లాత్ మిగిలిపోతే అండ్ ఇదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. హాఫ్ స్లీవ్స్ పెట్టి
అండ్ ఇక్కడైతే ఆంటీ లైట్గా కొంచెం పఫ్గా పెట్టారనమాట, పఫ్ స్లీవ్స్ లాగా పెట్టారు. సో ఇట్లా అయితే లైట్గా పెట్టి హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి ఇట్లా అయితే స్టిచ్ చేశారు. ఫ్రంట్ ఓపెన్ ఇదైతే. అండ్ చాలా అంటే చాలా బాగుంది ఇది వేర్ చేస్తే. అండ్ దీనికైతే మనం పింక్ శారీ కానీ అండ్ అట్లనే బ్లాక్ శారీ కానీ అండ్ అట్లనే హాఫ్ వైట్ శారీ కానీ మ్యాచ్ చేసుకొని పేర్ చేసుకుంటే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక టాప్ అయితే చూపిస్తున్నా అనమాట. అండ్ నేను ఆ టాప్ అయితే నష్టపేటలోనే తీసుకున్నాను. అదైతే నేను క్లాత్ మార్కెట్ పక్కనే ఉన్న హీరా కట్ పీసెస్లో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ నేను సేమ్ ఫ్యాబ్రిక్లో అయితే 2-3 టాప్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు పింక్ అండ్ రెడ్ కలర్ ఆ షేడ్లో ఉందన్నమాట. సో నాకైతే చాలా నచ్చింది. సో అందుకే నేనైతే 180 రూపీస్ అయితే నాకు ప్రైస్ పడింది. 2.25 మీటర్స్ అయితే క్లాత్ ఉంది. సో ఇప్పుడైతే నేను ఆ టాప్ చూపిస్తాను. టాప్ అయితే ఇదనమాట. సో నేనైతే ఎప్పుడైనా టాప్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఎక్కువ డేస్ అయితే మనకు ఉంటుంది. సో ఐరన్ చేసుకోకపోయినా కానీ ఐరన్ చేసుకున్న మోడల్ లానే ఉంటాయి అనమాట. సో నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాను టాప్స్ అన్నీ అయితే. సో ఇది ఓవరాల్ టాప్ అయితే. అండ్ దీని మీదకి బ్లూ జీన్స్ వేర్ చేస్తే చాలా బాగుండిద్ది. అండ్ ఇది కూడా నేను హై నెక్ అయితే పెట్టించుకున్నాను. పైపింగ్ అయితే చేశారు ఆంటీ యూ నెక్ పెట్టి. అండ్ ఇదైతే 3/4 స్లీవ్స్ కూడా కాదనమాట, ఎల్బో స్లీవ్స్. సో ఇక్కడ వరకు స్లీవ్స్ వస్తాయి. అండ్ ఎల్బో స్లీవ్స్ అయితే పెట్టారు. సో ఇదైతే కొంచెం లాంగ్ టాప్ లాగా అయితే స్టిచ్ చేశారనమాట లాంగ్గా. సో దీని మీదకైతే బ్లూ జీన్స్ కానీ అండ్ బ్లూ టాన్ జీన్స్ కానీ వేర్ చేస్తే చాలా బాగుంది. నేనైతే ట్రయల్ చేశాను. సో ఆంటీకి నేను అక్కడ స్టిచ్చింగ్ చేసినప్పుడు ట్రయల్ చేశాను. ఇఫ్ పాసిబుల్ పక్కనైతే ఆ పిక్ యాడ్ చేస్తాను. నేనైతే ఇది వేర్ చేయలేదన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే నాకు. అండ్ చాలా నచ్చింది కూడా. సో అనమాట నేను రీసెంట్గా షాపింగ్ చేసిన బేగం బజార్ అండ్ చార్మినార్ దగ్గర నేను షాపింగ్ చేసిన. అండ్ అట్లనే 1 గ్రామ్ గోల్డ్ నేను ఏం జ్యువెలరీ తీసుకున్నా కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. నేను తీసుకున్న షాపింగ్ అయితే మీకు నచ్చిద్ది అని అనుకుంటున్నాను. అండ్ మీకు ఎవరికైనా షాప్ డీటెయిల్స్ కావాలి అండ్ మదీనా మార్కెట్లో కానీ బేగం బజార్లో కానీ ఒక షాప్ డీటెయిల్స్ కావాలంటే లాస్ట్ పెట్టిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, అది చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు దానిలో ఏమైనా షాప్ డీటెయిల్స్ క్లారిటీగా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే కామెంట్ సెక్షన్లో రిప్లై అయితే ఇస్తాను అనమాట. అండ్ కమింగ్ టు టైలర్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పాను. అండ్ ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే చూపించాను మా సిస్టర్ది. సో అది నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అని అయితే అనిపించింది. 700 రూపీస్ అయితే వితౌట్ లైనింగ్ ఆంటీ ఛార్జ్ చేసిన ప్రైస్. సో ఎప్పుడో స్టిచ్చింగ్ చేయించుకున్న ఆంటీ దగ్గరే 300 రూపీస్ అనమాట బ్లౌజ్ ప్రైస్ అయితే వితౌట్ లైనింగ్. సో ఇదైతే రెడ్డి నగర్లో ఆంటీ. సో ఆంటీకి ఓకే అని అనుకుంటే డెఫినెట్గా ఆంటీ నెంబర్ కానీ నేమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే నేను కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికన్నా కావాలంటే పర్సనల్గా కింద లింక్లో అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో. నా ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే టైలర్ ఆంటీ డీటెయిల్స్ అయితే ఇస్తానమాట. ఆంటీ నేమ్ సుజాత ఆంటీ. అండ్ క్లాత్ మార్కెట్లో కుట్టించుకున్న ఆంటీ నేమ్ అయితే నాగలక్ష్మి ఆంటీ అనమాట. సో మీకు ఎవరికి కావాలన్నా కానీ నాకు కామెంట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో అయితే డెఫినెట్గా నేనైతే లింక్ ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.